థ్యాంక్ యూ ఇదిగోండి పుల్లారావు గారు. ఉంటా ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్. ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపరా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు. అవునండి. వెరీ గుడ్ రా. వస్తాను నెక్స్ట్ సార్. సినిమా కూడా నీకే చెప్తాను. థాంక్యూ సార్. ఎరా సార్. అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది? ఏంటిది? మీరే చెప్పండి సార్. ఏంట్రా కార్టూన్ కింద పుల్లగా ఉప్పుగా ఉంది. పైన కాదు సార్. పైనాపిల్ జ్యూస్. కాదు సార్. కాదా? కాదు. ఈసారి కరెక్ట్ చెబుతా. పంచామృతం. కాదు సార్. కాదా? మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్క పిల్ల తెచ్చాను సార్. కుక్క పిల్ల? అవును సార్. మరి కార్టూన్ ఏంట్రా? చాలా సేపు అయింది కదా సార్. జుజ్జు పోసింది సార్. అరే సరే గాని కారు టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వును ఏంటి? అదే సార్ ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు, నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి. ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు, సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి. ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్టులందరికీ డైలాగులు నేర్పించాలి. ఒక హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 25 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపిగా ఉండరు కదా సార్. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఏంట్రా నీ ఉద్దేశం? తాబేలాగా నత్తలాగా నడుస్తున్నావునా, లేక డమ్మీలమనా, లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్న తర్వాత సినిమా డైరెక్షన్ ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలుగా సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా, దౌర్భాగ్యం. అంటే 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 నన్నే నువ్వు అన్నది నన్నే. నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్టర్ అయ్యాను కదా, అదే నీ కడుపు మంట. అర్థమైన వాళ్ళే పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. ముందు పంపించు. పోతాను కానీ తిట్టకండి సార్. మీ ఆశీర్వాదం కావాలి సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి అప్పుడే వచ్చేసావు? అయిపోయిందా షూటింగ్? షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేసావా? ఏ అప్పుడే వచ్చేసిందా నీకు డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వలేమంట. అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ తీసుకొని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోశలేయడం, అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను. ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? తెలీదు. ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా, ప్రాణం. మా దోశలన్న ప్రాణం ఇస్తారమ్మా, ప్రాణం. నీకు డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని చెప్పాను కదా. ఎలా వెళ్ళి కథ రాసుకోపా. వెళ్ళి దోశలేసి తీసుకురాపో. బాగుందరా? బాగుందా? థ్యాంక్స్ రా. నేనైతే సైన్ మల్ చూడలేదు గానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తున్నది. థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కథ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో, సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా. అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగ్. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా. తెలుగు రాదా? సరే సరే ఇక్కడ నుంచుంటాలే. మీకు చేయకపోవడం సార్. అడ్వాన్సా? మీరు కూడా అడ్వాన్స్ అండి సార్. సింగిల్ పేమెంట్ ఉంటాయి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. మీకోసమే. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐటి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే యు టేక్ కేర్. బై. సార్ 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 ఒక్కసారి వినండి సార్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. జరుగుతుంది. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ సార్. సార్ ఒక్క నిమిషం కారాపండి. నా కథ వినండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. ఏంటో ప్రజలకి బాధ్య బాధ్య అంటూ తెలుగు రాదా? సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్.
వెళ్ళు. లోనికి పంపించండి. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాం. దయచేసి కారాపండి. ఏంట్రా నువ్వు కలిసేది? ఒకసారి పంపించండి సార్. ఎన్నిసార్లు చెప్పాలా నేను నీకు? చెప్పేది వినండి సార్. సార్, ఏయ్, నువ్వు మంచి- చెప్పేది అసలు కథలు. పో బయటికి. ఓకే, ఓకే సార్. మంచి కాదు సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఒకసారి పంపిస్తే చూడు, ఎదురు మాట పట్టుకుపోతావా? సార్, చెప్పండి. ఏయ్, తప్పకా. రేయ్ సొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం అని చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట పొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. అడు టెక్నిక్ ఉందిరే, దీంతో చేస్తాడరా. దీంతోనా? యా. ఊరక నిజంరా. బాబా నేను తీసుకెళ్ళరా. పదా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోట్ అని చెప్తాను. ఇయ్యపోతాయండి. ఏం తోసారండి బాబు, ఇయ్యపోతాయండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తండు మింగగలరు, బేమత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగుంటుందండి. అబ్బా భలే ప్రాక్టీస్ గా వస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి తింటారా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుతుందండి, పొద్దుడు దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత టెన్షన్ ఎందుకండి బాబు? తెచ్చిందా పర్వాలేంటి, మనోడే కదా. ఇటాడికి రా. గోడ దూకడానికి. గోడ దూకితే లోనేస్తారు. ఊరేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట రేయ్, ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. నా మాట ఏంట్రా? ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు ఇది పట్టుకో. చెప్పిన మాట ఎప్పుడైనామని. సర్లే ఈ పుస్తకం మీద కాలు పెట్టు. ఇది తీసుకోరా. ఏంటి? రారా. నేను రాను పో. జాగ్రత్తగా రే. అలాగే నిన్నే. అలాగే రా. బాస్ కారు. బాసు ఏ విరగదీస్తున్నా డాన్సు. తను సుప్రియ కదా. ఇక్కడుందేంటి? హే హే. సరే సరే. హాయ్. ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు, మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంటా? అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్. ఓ. నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్. అవునా? మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగు మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ నీరా. రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునన్నా. హీరో గారి దగ్గర టైం చూసుకొని దెబ్బ కొట్టాలండి. కరెక్ట్ అన్న. హలో సార్. నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? రే నువ్వు భద్రా, మన కలుద్దాం. మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్. సార్. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తే. అది ఇతను కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. అవును సార్. వామ్మో, హీరో గారికి నేను కదా. సార్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ అండి, ఈ చిన్న హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్ ప్లీజ్. సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ Thanks యూ. అండి. బై మేడం. బై సార్. రావయ్యా, ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తింటానికి గతి నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ అయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా. సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5,000 ఇప్పించవయ్యా. 5,000? 5,000? ఎందుకు ఎట్లా వస్తావు? ఎలా తాగలను మీరే చెప్పండి సార్. సరే నాకేమిస్తావు చెప్పు. అది ఓ 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా? సార్. బిచ్చి వేస్తావా? అబ్బే. పోయ్ బాబు. సార్ 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 ఆగండి సార్. సార్ సార్ ఇది నాకే సంబంధం. ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలు ఆడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500. సార్ మిగతా 4,500 అక్కడ కథ ఓకేనాకి. నమస్కారం సేటు.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే బొట్టు పెట్టు. పెట్టు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ థ్యాంక్ యూ ఆ, పోయిరా. వెళ్ళొస్తానండి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా ఓకే ఓకే వస్తాను ఏంట బిల్ ఇంకా రాలేదు నమస్తే సార్ నమస్తే రండి 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 తెచ్చారా తెచ్చానండి నువ్వు బయటరే ఇదిగోండి సార్ ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో సంతకం అవును సార్ రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది నువ్వు కూర్చోవయ్యా. సార్, సార్, తప్పైపోయిందండి ఏమనుకోద్దండి మా వాడికి ఏం తెలియదండి నువ్వు ఆగరా సంతకం కావాలి సంతకం అవును సార్ ప్రూఫ్ కోసం హీరోని కలవటండి మాట్లాడుకున్నారా సంతకం కావాలి సంతకం ఇచ్చేయి సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకే రోజు దొత్తనట్టు నువ్వురా రేయ్ ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే ఓ డేంజరస్ మీ సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారండి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. అలాగే ఉంటాను తూ బయట నీ అబ్బా నీ ఒత్తికి దీపాల రోజు నీ పట్టిస్తారా రే హిట్ కొట్టబోతాం అప్పుడు నీ సంగతి చెప్తాం బయట సార్ సార్ వెళ్దామా కలుద్దామా సార్ ఉండవయ్యా ఊరికే నచ్చబెట్టమాక ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని ఉండా ఇదిగో సార్ లోపల మూడు బాల ఇలా కుదిరేటట్లేదయా సార్. నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు ఓ నెల రోజుల్లో వచ్చేస్తారు రాగానే చెప్పించేస్తా అమ్మో నెల రోజుల కష్టం అండి నేను వచ్చేప్పటికే 6 నెలలైంది నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి ఎప్పుడు సినిమా తీయాలి లేట్ అయిపోతుందండి నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్ ఏందే రేపు దీపావళికా అవును సార్. ఆహా నీకేనా మెంటలా అయిందా సార్ ఈ రోజు ఎలాగైనా ఖర్చు చెప్పాలండి ఏందా ముండోళ్ళ మాట్లాడతావు సార్ మీరేమైనా అనుకోండి ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే సినిమా సూపర్ హిట్ అండి ఏందయ్యా సూపర్ హిట్ లోపల మూడు బాలేదురా మగడా అంటే సార్ నా కథ విన్నాడంటే నా సామి రంగా లేనిముడు వచ్చేస్తండి నీ బొచ్చు బాబు నా కర్మగాలి నా బుద్ధకై నీలాంటి మెంటల్లో కొడితే పెట్టుకో ఇదిగో నీ డబ్బులు డబ్బులోడు కావాలి నేను ఖర్చు చెప్పే కలుగుతాను ఇక్కడ నుంచి నువ్వు కట్ చెప్పాలంతే కదా నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా నువ్వు ఇట్రా. ఇదిగో ఒక నెల రోజులు ఓపిక పట్టు. 4 రోజుల అయ్యో నేను ఖర్చు చెప్పండి ఎక్కడి నుంచి కదలను నేను ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తాను ఏమైందిరా నేను ఖర్చు చెప్పండి ఎక్కడి నుంచి కదలను నేను రాను సార్ హీరో గారు సంతోష్ బాబు గారు, బయటికి రావాలి నేను ఖర్చు చెప్పండి ఎక్కడి నుంచి కదలను ఎవరు ఇద్దరు ఇడు ఇడు గోడ దూకొచ్చు సార్ అబద్ధం సార్ బాస్ దగ్గర ఖర్చు చెప్పిస్తానని చెప్పి 500 తీసుకున్నాను సార్. మీ మీద ఒట్టు. కారంటే నరకండి. ఇద్దరు గోడ దూకొచ్చు. తెలుగు సార్ తెలుగులో మాట్లాడతాడు సార్ ఇప్పటి వరకు తెలుగు రానంటే వాడు పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్. అడిగితే ఎలా సార్ వాడతాను నేను? కాదు సార్, వీడియో అబద్ధం ఆడతారు సార్. లేదు సార్, వీడియో అబద్ధం ఆడతారు సార్. సార్ మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాను సార్ తల్లి తోడు సార్ అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్ 6 గాజులతో వచ్చాను సార్ చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్ సార్ మేము అబద్ధాలు ఆడాను సార్ అవును సార్. వీళ్ళనే అబద్ధం సార్. కారంటే మీ మీద ఒట్టు. కాదు సార్, వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్ వీళ్ళ మాట నమ్మకం సార్ వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్ సార్ వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. ఇప్పుడేంటే నువ్వు కట్ చెప్పాలి అవును సార్ అంతే కదా లోపల రా లోపలిగా బాబాయ్ నువ్వు లోపల రా ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం